హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 9వ వారం నామినేషన్స్ అయితే ముగిశాయి అని చెప్పవచ్చు. ఈ వారం నామినేషన్స్ ఈ సీజన్కే హైలైట్ అవ్వబోతున్నాయి. ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నామినేషన్స్లో ఉండటంతో ఎవరో ఒకరు స్ట్రాంగ్ అనుకున్న వారు ఈ వారం ఎలిమినేట్ అవ్వక తప్పదు. దీంతో ఈ వారం ఎలిమినేషన్పై అలాగే ఈరోజు జరిగేటువంటి నామినేషన్స్పై కూడా చాలా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్లో తనూజ, ఇమ్మాన్యుయల్, అలాగే కళ్యాణ్, భరణి, సంజన, రీతు, సుమన్ శెట్టి కూడా నామినేషన్స్లో అయితే ఉన్నాడు. ఇక్కడ మరో విచిత్రకరమైన అంశం ఏమిటి అంటే ఈ వారం క్యాప్టెన్కి ఏ పవర్ ఇవ్వలేదు. డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేసే పవర్ అయితే ఇచ్చారు, కానీ నామినేషన్స్ అయినటువంటి వారిలో నుంచి ఒకరిని సేవ్ చేసే పవర్ అయితే ఇవ్వలేదు. ఇక ఈ వారం నామినేషన్స్లో ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ తనూజ, ఇమ్మాన్యుయల్ భరణి, అలాగే సంజన తనూజ, సంజన భరణి మధ్య అయితే పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ చాలా రోజుల తర్వాత నామినేషన్స్లోకి రావడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎప్పుడో భూమి పుట్టక ముందు అన్నట్టుగా ఈ సీజన్ ప్రారంభంలో ఒక్కసారి నామినేషన్స్లోకి వచ్చారు. ఆ తర్వాత అందరితో మంచిగా ఉండడం, కమెడియన్గా మంచి స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆల్రౌండర్ ఎంటర్టైనర్ అంటూ హోస్ట్తో మంచి ప్రశంసలు కురిపించుకుంటూ ఉండడంతో ఎవరు కూడా ఇమ్మాన్యుయల్ని ఎన్ని గొడవలు ఉన్నా కూడా నామినేషన్లోకి తీసుకురావడానికి భయపడేవారు. అయితే అది ఇమ్మాన్యుయల్కే కొంచెం నెగిటివిటీగా మారిపోయింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే నామినేషన్స్లోకి రాకపోతే ఓటింగ్పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది విన్నర్ రేస్లో ఉన్నప్పుడు. కాబట్టి ఇక గత 2-3 వారాలుగా ఇమ్మాన్యుయల్ ఎలాగైనా కూడా నామినేషన్లోకి రావాలి అని ప్రయత్నం చేశాడు, అందులో సఫలం అయ్యాడు అని చెప్పాలి. సో ఫైనల్లీ ఇమ్మాన్యుయల్తో కూడా ఈ వారం నామినేషన్స్లోకి అయితే రావడం జరిగింది. తనూజ కూడా నామినేషన్స్లో ఉంది. మరి ఈ వారం జరిగినటువంటి ఈ నామినేషన్ ప్రాసెస్లో ఫైనల్లీ 7 మంది అయితే నామినేషన్లోకి వచ్చారు కదా. మరి ఈ 7 మందిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ సీజన్ విన్నర్గా ఎవరిని మీరు చూడాలనుకుంటున్నారో వారి పేరుని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.